హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రొయ్యల కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకొని ముందుగానే ఉడికించి ఉంచుకున్న రొయ్యలను కూడా వేసుకోవాలి. ఇవి ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకొని కాసేపు మరిగించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని దించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.